ఎన్నో అత్యాచారాలు ఓ సోదరి ఓ సోదరా, రాకడా గుర్తులని తెలుసుకోవా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఎక్కడ చూసిన రాకడ గుర్తులు. ఇరాన్ మీదకి అమెరికా మీదకి ఒకరి మీద ఒకరు బాంబుల దాడి, మిసైల్స్ దాడి. మూడేండ్లుగా ఆ రష్యా వాడు ఉక్రెయిన్ మీద దాడి, ఇజ్రాయెల్ మీద చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దాడి. ఎలా వచ్చింది? ఒక్కనికి మంచి ఆలోచన వచ్చింది. రాకడ సభలు. నిజమే, ఎక్కడ చూసినా రాకడ ముంగుర్తులు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి, స్పష్టంగా కళ్ళతో చూస్తే అర్థమవుతున్నాయి. బైబిల్ అంటుంది ఇంకెంతకాలం తింటావు, త్రాగుతావు, తిరుగుతావు. తినటానికి త్రాగటానికి ఇది సమయం ఇంకా కాదు. ఇది దేనికి సమయం అంటే రాకడలో దేవుని కొరకు సిద్ధపడే సమయం. ఇది దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చూసిన రాకడ గుర్తులే కనపడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి ఏమిటి మొదటి కారణం అంటే మందసానికి భుజాల మీద పెట్టుకున్నారు, బయలుదేరి వెళుతున్నారు. ఈ మందసము మనతో ఉంటే యుద్ధంలో గెలుస్తామనుకున్నారు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము ప్రారంభ వచనముల వాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము ప్రారంభ వచనను చూడగలిగితే, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనములను చూచునప్పుడు వారికి మీరు భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి మిమ్ములను రప్పించిన దేవుడైన యెహోవా మీకు యుద్ధములో తోడై జయమిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఏ యుద్ధమైనా మన పక్షముగా తోడుండి యుద్ధాలు జరిగించేవాడు దేవుడండి. నువ్వు ఏదో మానవుని చేత తయారు చేయబడినవి నాతో పాటు వస్తే, మందసం ఉంటే నేను గెలుస్తాను అనుకుంటే పొరపాటు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి ఏమిటి మొదటి కారణం అంటే మందసం ఉంటే చాలనుకుంటున్నారంట. అంతే. నేను అంటాను, మందసము కాదు, యేసయ్య మనతో ఉండును గాక. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనముల వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో యేసయ్యతో అని కలిపి చదువు. అక్కడ యేసయ్యతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును యుద్ధములో జయమును కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ఏదో చెక్కపెట్ట తయారు చేసుకుని, చెప్పాను కదా, ఎవరికైనా దయ్యాలు పెడితే బైబిల్ తన దగ్గర పెట్టండి. లేదా ఈ మధ్య అక్కడికే వెళ్ళే యూత్ మీటింగ్లో వాకింగ్ చెప్పడానికి ఏదో అందరి మడికట్లకి ఏదో దాన్ని ఏదో వేశారు, బెల్ట్, మడికట్టు బెల్ట్లు వేశారు. ఇవి నేను అనుకున్న మనసులో, మామూలుగా హిందువుల పిల్లలు కాశీ దారాలు కడతారు కదా, వాళ్ళ భగవంతుడి మీద వాళ్ళకున్న ఇష్టం ఏంటి, ప్రార్థన వాళ్ళు అందరూ కట్టారు అనుకున్నా. కాదు. ఇంతకుముందు ఫ్రెండ్షిప్ బ్యాండేజ్లు అని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రార్థనలు కూడా బ్యాండేజ్లు ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ వచ్చిన ఆయన ఎవరో అన్నారంట, ఇవి గనక మడికట్లకు మీకుంటే యాక్సిడెంట్లు జరగవు, ఏ సాతానగాడు మీ దగ్గరికి రాడన్నాడంట. ఏమండి ఫ్రెండ్షిప్ బ్యాండేజ్లు, మడికట్లు, దారాలు వేస్తే ఇక దయ్యాలు దగ్గరికి రావనుకుంటే, యాక్సిడెంట్లు జరగవనుకుంటే భ్రమ. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని కూడా అదే. ఫిలిష్తీయుల మీదకి దండెత్తి మోహరించి వెళుతున్నారు. ఇదిగో ఈ మందస్సు మనతో ఉంది, ఈ మందస్సుము భుజాన ఎత్తుకొని మనం వెళుతున్నాం గనుక, వింటున్నావా, చూస్తున్నావా? ఈ మందస్సు మన భుజం మీద ఉంది కదా, మనం యుద్ధానికి వెళుతున్నాం. ఈ యుద్ధములో ఏ ఫిలిష్తీయుడు మనల్ని ఏం చేయలేడు.
మనల్ని గెలవటం ఎవడి తరము కాదనుకొని కేవలం మందసము మీద ఆధారపడ్డారు. ఓ క్రైస్తవుడా, ప్రార్థన పరులమైన నీవు నేను ఆధారపడాల్సిన నూనె ప్యాకెట్ల మీద, కర్చీపుల మీద, చెక్క డబ్బాల మీద, సిలువ బొమ్మల మీద, మరియమ్మ తల్లి బొమ్మల మీద, నాగపట్నం నుంచి కొనుక్కొచ్చిన నీళ్ల మీద కాదు నీ విశ్వాసం. మరణము గెలిచి లేచిన యేసయ్య మీద మన విశ్వాసం ఉంచేదము గాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఆమె చర్మ వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఎవరో నాగపట్నం నుంచి నీళ్ళ డబ్బా కొనుక్కొచ్చి ఇచ్చిందంట. అక్క ఈ నీళ్లు రాసుకో, దెబ్బకి తగ్గిది, ఏ గజ్జైనా తామరైనా అందంట. అదేమిటో చిత్రం, అప్పటిదాకా ఆర్ఎంపీ డాక్టరే చూశాడు, ఇప్పుడు స్పెషలిస్ట్ చూస్తున్నాడు ఆమె రోగాన్ని. అవన్నీ రాసేసుకుందంట, పూసేసుకుందంట. నీళ్ల కంటే మనం నమ్మిన యేసయ్య గొప్పోడు అని నమ్మిన వాళ్ళే స్తోత్రం చెప్పాలి. నూనె కంటే యేసయ్య గొప్పోడు, కర్చీఫుల కంటే యేసయ్య గొప్పోడు. యేసయ్యను కన్నది కనుక మరియమ్మ తల్లి చాలా గొప్పది. నేను ఆమెను ఎప్పుడు విమర్శ చేయదు. ఇంకోటి, కొంతమంది ఇదంతా యేసుప్రభు మాల చాలామంది వేస్తూ ఉంటారు. వాళ్ళను కూడా నేను బలి మెచ్చుకుంటా అన్నోళ్ళని. ఈ 40 రోజుల పాటు కాళ్ళకు చెప్పులు లేకుండా, మాంసం లేకుండా, చన్నీళ్ళలో స్నానం, నేల మీద పడకలు. కొంతమంది మనోళ్ళే విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళని. క్రైస్తవ్యానికి పట్టిన దౌర్భాగ్యం ఇదే. నువ్వు పొగడకపోయినా పర్వాలేదు కానీ విమర్శ చేయమాక వాళ్ళని. నువ్వు పొగడకపోయినా విమర్శ చేయమాక. నువ్వు లేని చేయలేని పని 40 రోజులు ఇక వాళ్ళు ప్రార్థన ధ్యానంలోనే ఉంటున్నారు. కానీ రేపు శుక్రవారం తర్వాత కూడా అలాగే ఉంటే బాగుండు. దేవునికి మహిమ కలుగును. ఎప్పుడు అదే ధ్యానంలో వాళ్ళు ఉండేదరుగాక. ప్రియమైన వారులారా, మీరు గమనించాలి. ఈ మందస్సాన్ని తీసుకొని అనుకున్నారంట మనము బయలుదేరి వెళుతున్నాం. ఈ మందస్సం మనదో ఉంది కనుక ఇప్పుడు ఫిలిష్తీయుల మీద గెలుస్తామని వెళితే ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఫిలిష్తీయులు మరలా వీళ్ళ మీద దాడి చేశారంట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకే రోజున 30,000 మంది చనిపోయారంట ఇశ్రాయేలు ప్రజలు. ఎంత పరాజయమో మీరు గమనించండి, ఎంతటి అవమానమో మీరు గమనించండి. 1000 మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఒకేసారి చనిపోయారు. అయినా అవతల ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి యుద్ధాలు చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు తట్టుకోలేక, తెలుగులో అంటారే తత్తరపుట్టి, భయపడి, గుండెలు అవిసిపోయి, ప్రాణ భయముతో, వెన్నులో భయము పుట్టి పరిగెత్తుకుని వెళ్ళి డేరాల్లో దాక్కున్నారంట. అమ్మో, ఏంటి ఇన్ని 1000 మంది చనిపోతారు? ఏమిటి మన ఓటమికి కారణం? మందసాన్ని వెంట పెట్టుకుని వెళ్ళినా ఎందుకు చనిపోతున్నావు? నేను అంటున్నాను ఈ రాత్రి మీ అందరితో, మందసము కాదు, మందసము కంటే మహిమ కలిగిన యేసయ్య తోడు కలిగి ఉండేదముగాక. యేసయ్య తోడు కలిగి ఉండేదముగాక. ఈ రోజుల్లో చాలా మంది ఎందుకు ఓడిపోతున్నారంటే, వింటున్నావా? నీ గురించి చెప్తున్నా. నువ్వు దేవుని మీద కంటే లోకం మీద ఎక్కువ అనుకుంటున్నావు. దేవుని వాక్యం మీద కంటే మనుషులు కల్పించిన పద్ధతుల మీదే నీకు విశ్వాసాలు, నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. నా ప్రియమైన దేవుని జనాంగమా, వాక్యం వింటున్న మీతో నాతో ప్రభు చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి కారణం కేవలం మందసము మీదే ఆధారపడ్డారు, కానీ దేవుని మీద ఆధారపడ్డారు. నీవు, నేను, మనము ఎవరమైనా ఏ క్షణమైనా, ఎప్పుడైనా, ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని మీదనే ఆధారపడేదముగాక. ఆ భక్తుడు అదే పాడతాడు కదా, గాఢంధకారములో నీ నడచిన, ప్రతికూలతలో నేనుండినా, గాఢంధకారములో నీ నడచిన, ప్రతికూలతలో నేనుండినా, నాకు సహాయము నీవేనయ్యా, నాకు సహాయము నీవేనయ్యా, నా సహవాసము నీవేసయ్యా, నా సహవాసము నీవేసయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను, మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను, నా ఆశ్రయా
అంధకారములో నీ నడిచిన ప్రతికూలతలో నేను అందరూ పాడదాం. అంధకారములో చిన్న ప్రతికూలతలో నేనుండినా నాకు సహాయము నీవేనయ్యా. అందరూ నాకు నా సహవాసము నీవేసయ్యా, నా సహవాసము నీవేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను మరువలేనయ్యా మను, మరచిపోలేను నీ కృపను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండక కృంగిన వేళలో నేనుండినా అపహాస్యముగా నే మారినా. అందరూ పాడదాం. కృంగిన వేళలో నేనుండినా అపహాస్యముగా నే మారినా. నాకున్న బలము నీవేనయ్యా, నాకున్న బలము నీవేనయ్యా. నాలోని ధైర్యము నీవేసయ్యా, నాలోని ధైర్యము నీవేసయ్యా. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్యా నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. ఆశ్రయము నీవేనయ్యా, ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేసయ్యా, ఆధారము నీవేసయ్యా. ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేసయ్యా, ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేసయ్యా, ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేసయ్యా, ఆశ్రయము నాధారం నీవే నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి మొదటి కారణం ఏంటంటే మనసు మనతో పెట్టుకుని వెళదాం, సొంత ఆలోచన. సామెతల గ్రంథంలో అంటాడు కదా ప్రభు ఒక మాట, 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు అంటాడు. నీ సొంత ఆలోచన ఎప్పుడు పనికిరాదు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శబ్ద యంత్రముల ద్వారా వాక్యం వింటున్న దేవుని జనాంగమా, ఈ ప్రసార సాధనాల ద్వారా వీక్షిస్తున్న నీతో దేవుని సేవకుడిగా చెప్తున్నా, నీ బ్రతుకులో ఓడిపోవటానికి కారణం, వ్యాపారంలో ఓడిపోవటానికి కారణం, సేవలో ఓడిపోవటానికి కారణం, ఉద్యోగంలో ఓడిపోవటానికి కారణం, అపజయాల పాలైపోవటానికి కారణం కేవలం నీ సొంత ఆలోచన. ఎక్కడైనది సామెతల గ్రంథం 3:5 ఏముంది అక్కడ? నీ స్వబుద్ధిని నీవు ఎప్పుడు సొంత బుద్ధి సొంత ఆలోచన పనికిరాదండి. 26 ఏళ్ళుగా సేవ చేస్తున్నా. నేను ధైర్యంగా ఒక మాట చెప్పిన, నేను సొంత ఆలోచన చేసిన ప్రతిసారి ఫెయిల్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి.
1 కాదు, 2 కాదు, 3 కాదు, అలా ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో. నేను సొంత ఆలోచన చేసిన ప్రతిసారి ఫెయిల్ అయిపోయా. రెండవది, నా సొంత ఆలోచనే కాకుండా ఇంకెవరైనా ఆలోచన చెప్తే అది దేవుని ఆలోచనగా భావించకుండా ఆ ఆలోచనతో వెళ్ళినప్పుడు కూడా ఫెయిల్ అయిపోయా. కానీ ఎప్పుడు దేవుని ఆలోచనకు నా జీవితంలో అవకాశం ఇచ్చానో అప్పుడు నా ఓటమిని దేవుడు గెలుపుగా మార్చాడు, నా అవమానము ఆనందముగా చేశాడు, నా ఆవేదన ఆశీర్వాదముగా మార్చాడు. అదే దేవుడు ఈ సభల ఆఖరి రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఎందుకు తెలుసా? మీ ప్రతి ఒక్కరి ఓటమిని గెలుపుగా మార్చే రాత్రి ఈ రాత్రి. అలా మారాలంటే ఏం చేయాలి? సొంత ఆలోచన ఏ రోజు మనం చేయొచ్చు. వాళ్ళు చేసిన రెండవది చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథములోని 4వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 4:3లో మీరు చదివారు. ఎంతసేపటికి వాళ్ళంట మందసము మీదనే ఆధారపడ్డారంట. చెప్పండి, ఎవరి మీద ఆధారపడ్డారు? వినపడలా? ఎవరి మీద ఆధారపడ్డారు? యెషయా గ్రంథం అనుకుంటా 26వ అధ్యాయం 3వ వచనములో వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది ప్రియులారా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు విజయోత్సవములతో ఊరేగించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, నీవు నేను ఎవరి మీద అనుకోవాలంట? వింటున్నావు? ఈ మాట వింటున్నావా? చాలా మంది రాజకీయాల మీద అనుకుంటూ ఉంటారు. అనుకోమాకండి, ప్రార్థనలకు తగదు. వ్యాపారుల మీద అనుకుంటూ ఉంటారు, డబ్బున్నోళ్ళ మీద అనుకుంటూ ఉంటారు, కులం, బలం, పొలం, స్థలం ఇవి కలిగిన వాళ్ళ మీద ఆనుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా యేసయ్య మీదనే ఆనుకొనిదము గాక, యేసు మీదనే ఆనుకొనిదము గాక. చదివిన భాగంలో మరొకసారి ఏముంది? 26:3లో యెషయా గ్రంథం, ఎవరి మనస్సు యేసయ్య మీద ఆనుకొనునో యేసయ్య వారిని ఏ శాంతితో నింపుతాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు, పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని ప్రజలు ఉన్నారు. వాళ్ళు దేవుని మీద ఆనుకున్న కారణాన్ని బట్టి దేవుడు వారికి జయమిచ్చాడండి. మరి నీవు నేనుము దేవుని మీద ఆనుకుంటున్నామో, లౌక్యము సౌఖ్యము మీద ఆనుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలి జాగ్రత్తగా. ఎవరి మీద ఆనుకుంటున్నావు? ఎలాంటి వారి మీద నువ్వు ఆనుకుంటున్నావు? అది మార్కు సువార్తలు అనుకుంటా. ఒక ఆమె 12 ఏళ్లుగా రక్తస్రావముతో బాధపడుతుంది. వ్రాయబడిన మాట బైబిల్లో, ఆమె వైద్యుల చేత బహుగా తెప్పలు పడి, ఎన్నో తెప్పలు పడిందంట. తెప్పలంటే నేను అర్థమైంది నాకు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ బ్లడ్ టెస్ట్, అసలే రక్తం లేదు, నీతో ఉన్న రక్తం అవుతాడు ఆయన. మీరు 2 డాక్టర్లు ఉన్నారు ఇళ్ళల్లో అంటే ఉన్నారులే, నేను చెప్పే డాక్టర్ వేర్లే. ఏంటి తెప్పలంటే ఏమిటి తెప్పలు? మా సంఘానికి వచ్చి ఒక సంఘ పెద్ద అనారోగ్యమైన హాస్పిటల్కి వెళ్ళాడు. 3వ రోజు 4వ రోజు నేను అటు వెళ్తా ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఈ చేతులన్నీ వాసిపోయిన. ఏందన్నా? అయ్యా కనీసం 200 సూదులు పొడుచుంటారయ్యా. అసలు రోగం ఏమో కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేదాకా కొత్త రోగం వచ్చిందయ్యా, చేతులు లెక్కవట్లేదన్నా. ఎవరు ఇప్పుడు? ఎంత టీచర్లు, అంత 10th తప్పిన వాళ్ళు టీచర్లు, ఇంటర్ తప్పిన వాళ్ళు అందరూ డాక్టర్లు. 10th తప్పితే టీచరు, ఇంటర్ తప్పితే డాక్టరు. కానీ మీరందరూ గొప్పవాళ్ళు, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. అయినా చదువుతో జ్ఞానంతో సంబంధం లేదండి. రవిగాంచని చోట కవిగాంచును అంటారు. కొన్ని స్థలాలకు రవి అంటే సూర్యుడు కూడా వెళ్ళలేని స్థలాలు ఉంటాయి. జ్ఞానము కలిగిన వాడు వెళ్ళిపోతారు. చదువుకి జ్ఞానానికి సంబంధం ఏమీ లేదు. చదువు వేరు, జ్ఞానం వేరు. ఓ రోజు ప్రకాశం జిల్లాలో వాక్యం చెప్పడానికి వెళుతూ ఉన్నా. నేను నాతో పాటు ఉన్న సహోదరులు ఉదయాన్నే బయలుదేరాం. తెల్లవారుజామునే, బాగా దూరం వెళ్ళాలి. 9 ఆ టైం అయినప్పుడు అన్న టిఫిన్ చేద్దామన్నారు. ఒక హోటల్కి వెళ్ళాం. నేను కూర్చొని టిఫిన్ చేస్తున్నా, నా ఎదురు ఒక ఆయన పంచి కట్టుకున్నాడు. పైన బన్నీ లేదు, చొక్కా లేదు, టవల్ లేదు, ఇక ఒంటితో వచ్చాడు ఆయన. నీ యువతల పక్కన అంటున్నాడు, బాబాయ్ మీ అబ్బాయి షాపు తీసేసాడు. ఆ షాపు సినిమా హాల్ దగ్గర షాపు అంటున్నాడు.
ఎప్పుడు చెప్పాడు నీకు? 2 నెలలు అయింది. అప్పుడు అన్నాడులే ఊగిడి తీయాలని, ఇప్పుడు తీయలే మంత్రం వేసాను అన్నాడు. ఇదేదో నాకు ఉపయోగపడేటట్టుందని ఒక ఇడ్లీ అర్ధగంట సేపు తిన్నా. ఎవరేం చేసేది అంతేలే, ఎవరు చేసినా. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏదో నాకు ఉపయోగపడింది, ఉపయోగపడబట్టి మీకు చెబుతున్నాను ఇప్పుడు అందరికీ. ఏదో మాట్లాడుకుంటున్నారని ఇడ్లీ రవ్వ తింటాం మొదలు పెట్టా. ఏం మాట్లాడుతున్నారని ఏమి లేదురా, సినిమా హాల్ దగ్గర కిళ్ళి కొట్టు పెట్టాడు, సిగరెట్లు, ఆ తర్వాత వచ్చేసరికి కిళ్ళీలు అమ్ముతున్నాడు. బాగా అమ్ముతున్నాడు, లాభాలు వస్తున్నాయి. కానీ ఉదయం 11 గంటలకు ఆట, మధ్యాహ్నం ఆట, సాయంత్రం ఆటనే ఏమంటారు, సాయంత్రం ఈవినింగ్ షో, మళ్ళీ రాత్రికి ఉంటుంది, అది సెకండ్ షో ఉంటుంది. వీళ్ళంతా అందరూ ఒంటికి వెళ్తారంట హాస్పిటల్కి. వాళ్ళు అక్కడ ఒంటికి వెళ్ళిన కారణాన్ని బట్టి భయంకరమైన వాసన వస్తుందంట, పాసు వాసన. ఈ అబ్బాయి అంటే, నానా నేను తట్టుకోలేను, ముక్కులు పగిలిపోతున్నాయి, నేను తట్టుకోలేను, ఇది కాకపోతే ఏదో ఒక సోడా బండి వేసుకున్న ఇళ్ళ వెంట తిరుగుతా కానీ నా వల్ల కాదు అన్నాడంట. వాళ్ళ నాన్న అన్నాడంట, రే నీకు కూడి పెడుతుందిరా కొట్టు, కూడి పెట్టి తీసేస్తా ఉన్నాడంట. లేదు నాయనా నా వల్ల కావట్లేదు అన్నాడంట. నేను దానికి మంత్రం ఎత్తాలి, ఈరోజు రాత్రి వస్తున్నాను అన్నాడంట. ఎత్తావా? నేను ఎత్తాలి మంత్రం. కరెక్ట్గా 11 గంటలు 12 గంటలకు వెళ్ళాడంట. కొట్టేసే టయానికి తాళం నాకు ఇచ్చి నువ్వు వెళ్ళు, నేను తాళం వేసుకుని వస్తానన్నాడంట. ఏం చేస్తావు నాన్న? వెళ్ళురా. ఈయన అనుకుంటున్నాడు కొడుకు ఏదైనా శాతపడి చేస్తాడేమో మా నాన్న. చాలామంది ప్రార్థన వాళ్ళే దేవుడి మీద కంటే శాతపడి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. మధ్య ఆ పాపను ఎవరో తెచ్చారు, ఆ పాప అంటే ఓరక ఒళ్ళిరుతుందంట. ఒళ్ళిరుతుందన్న ప్రార్థన చేయన్నారు. ఎందుకు ఇరుతుందన్న? దిష్టి తగిలిందన్న అన్నారు. ఆమె ఎట్లా ఉంటుంది, ఈ సౌండ్ బాక్స్ రంగులో ఉంది ఆ పాప. నేను అనుకో మురికిదాన్ని ఎవడే నీకు పెట్టేదా? పైకి అనలేదులే, పైకంటే గొడవలు అవుతాయి మళ్ళా. కాకి పిల్ల, పంది పిల్ల, మన పిల్ల, మన పిల్ల అందరికి నచ్చకపోయినా మనకి నచ్చింది. అచ్చం ముక్కు నాదే కదా, కదా నేను కోటేరు ముక్కు కదా. మనం అనుకుంటాం ఎవరి సంతోషం వాళ్ళది, రక్త సంబంధం అలాంటిది. ఈయన ఏం చేస్తాడు అనుకుంటున్నాడు అంటే, నువ్వు వెళ్ళరా, రేపటి నుంచి నువ్వే చెప్తావు షాప్ మీనని అన్నాడు. ఏం చేశాడు తెలుసా? పెద్ద ఆయన పోతూనే పంచదార పాకం బాగా కాసుకొని వెళ్ళాడట. వీళ్ళు ఎవరైతే సినిమా హాల్లో పాస్ బిల్ కొట్టగానే ఆ కొట్టు చుట్టూరు ఈ ఒంటేలు బయటానికి వస్తున్నారో అక్కడ మొత్తం వేసేసాడంట పంచదార. 1 గంట 2 గంటల సేపు కూర్చున్నాడంట. పాకం పోస్తే చీమలన్నీ ఏం చేస్తాయి? పాకం దగ్గర పుట్ట పెట్టేస్తాయి. ఎప్పుడైతే పుట్ట పెట్టినాయో దాని మీద కొంచెం పసుపు వేసాడంట, ఒక దారం చుట్టాడంట, ఎర్రటి క్లాత్ చుట్టాడంటే ఇంటికి వచ్చాడంట. రేపు ఎవడైనా పోటమ్మో ఏమంటాడు అక్కడ? దేవుడు వెలిసాడంటాడు, పక్కకు వచ్చేస్తున్నారు. అంటే ఒకవేళ హిందూ సోదరులు ఎవరైనా విని నేను అపార్థం చేసుకుంటారేమో. నేను ఎప్పుడు ఏ దేవుడి గురించి విమర్శ చేయను, వేరే దేవుడి గురించి కూడా మాట్లాడను. నా విషయంలో నేను చెప్పేది ఒకటే, ఇష్టం అనేది చొక్కా లాంటిది. ఎవరికి ఇష్టమైన చొక్కా వాళ్ళు వేసుకుంటారు, ఎవరికి నచ్చని దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటారు. అయితే ఒక మాట నేను చెప్తా, ఏ దేవుడి గురించి నేను విమర్శ చేయను. ఎందుకో తెలుసా? నా దేవుడు అందరికంటే గొప్ప దేవుడు గనక, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు గనుక, పాపమే లేని పరిశుద్ధుడు గనుక, ఆ జన్మ బ్రహ్మచారి, స్త్రీ స్పర్శ తెలియని పరిశుద్ధుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనందరి ఆరాధ్య దైవం యేసు ఒక్కడే అని నమ్మినలు చప్పట్లు కొడి స్తోత్రం చేద్దాం. అని నమ్మినలు చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. ఇన్ని దేశాలు తిరుగుతున్నాను, ఈయన లాంటి పరిశుద్ధుడు ఎక్కడ నాకు కనపడలేదండి. ఊరికే గుడ్ ఫ్రైడే కోసం ఒక పాట రాస్తూ, పరిశుద్ధుడా నా యేసయ్యా, ఇహమున నీకన్న గనులెవ్వరయ్యా, పరిశుద్ధుడా నా యేసయ్యా, ఇహమున నీకన్న గనులెవ్వరయ్యా, రక్తము కాచావు ప్రాణము పెట్టావు, రక్తము కాచావు ప్రాణము పెట్టావు, నా కొరకై ఇంత త్యాగము చేశావు, నా కొరకై ఇంత త్యాగము చేశావు, పరిశుద్ధుడా నా యేసయ్యా, ఇహమున నీకన్న కనులెవ్వరయ్యా,
రక్తము కార్చావు, అందరూ ప్రాణము పెట్టావు, రక్తము కార్చావు, ప్రాణము పెట్టావు, నా కొరకై ఇంత త్యాగము చేశావు, నా కొరకై ఇంత త్యాగము చేశావు పరిశుద్ధుడా. హల్లెలూయా. ఆ పాట గుడ్ ఫ్రైడే కొరకు రాస్తూ రక్తము కార్చావు, నీ ప్రాణము పెట్టావు, నా కొరకై ఇంత త్యాగము చేశావు. ఎవరు చేశారంత త్యాగం? ప్రపంచంలో అన్ని దేశాల్లో వెతుకుతున్నా ఈయన లాంటి పరిశుద్ధ దేవుడు వేరొక్కడు లేడు. అతిశయముతో చెబుతున్నా, హృదయానందము చేత చెబుతున్నా, సత్యాన్ని తెలుసుకుని చెబుతున్నా, యేసు మాత్రమే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. మనం ఎప్పుడండి ఏ దేవుడిని విమర్శ చేయకూడదండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ దేవుని పొరపాటు మనం అనకూడదు. మనకెందుకో ఇంకోటి గురించి చెప్తాం, మనం చెప్పుకోవడానికి మన జీవితం చాలదు. అంత మహోన్నతుడైన దేవుడు యేసయ్య అని నమ్మితే చప్పట్లు కొట్టి గట్టిగా కట్టేది ఎట్లా కొడుతున్నారా? ఇంకొచ్చి గట్టిగా. బైబిల్ బోధిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట. ఎందుకని మనం ఓడిపోయాం? మొదటి కారణం చెప్పా. ఎందుకు ఓడిపోయారంటే స్వంత ఆలోచన చేశారు. ఏమని చేశారు? మందసం మనతో ఉంటే మనం గెలిచేవాళ్ళం కదా అనుకున్నారంట. వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళు ఓడిపోవటానికి కారణమైంది. రెండోది, వాళ్ళ ఓటమికి ఏమిటర్రా కారణం అంటే బైబిల్ అంటుంది వారంట మందసము మీద ఆధారపడ్డారంట. ప్రార్థన వాళ్ళందరూ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. పరిస్థితి ఏదైనా కానీ, కారణం ఏదైనా కానీ, సందర్భం ఏదైనా కానీ, దేవుని ప్రజలమైన మనము అన్ని సందర్భాలలో యేసయ్య మీదనే ఆధారపడేదము గాక. ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఈనాడు చాలా మంది రకరకాల వాటిని వారికి ఆధారంగా చేసుకొని ఫెయిల్ అయిపోతున్నారు. ఎప్పుడైనా కూడా నీవు నేను దేవుని మీదనే ఆధారపడేవారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏ కాడికి మందసం 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 మీదే నమ్మకం ఉంది వాళ్ళకి. ఇక మందసం మీదే నమ్మకం ఉంది. అది ఎలా ఉంటుందంటే, మన పిల్లలు ఎవరైనా మన ఇళ్ళ దగ్గర ఎవరికైనా దెయ్యాలు పడితేనో దేవర్లు పడితేనో ఆ తాయితులు కట్టేవాడు తిరిగి తీసుకెళ్తాడు. మా చిన్నప్పుడు మా ఏరియాలో భూత వైద్యశాల అని ఉండేది. మీరు ఎప్పుడైనా వైద్యశాల వినుంటారో? పశువుల ఆసుపత్రి ఉంటుంది, మనుషుల ఆసుపత్రి ఉంటుంది. మేమున్న ఏరియాలో గుంటూరులో భూత వైద్యశాల అని ఉండేది. భూత వైద్యశాల. నేను 10వ తరగతి చదువుతూ ఎర్లీ మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు వెళుతున్నప్పుడు అండి ఏదేదో పాటలు పెట్టాడు గోలగోలుగా. అప్పటికే పొగలెళ్తా ఉండే తెల్లారుజామునే. ఆయనకి ఎలాగైనా కొంచెం గుండె ఉనికేదిలే, కొంచెం భయపడేవాడి. ఓ ఇది సౌండ్లు వస్తూ ఉండే. అప్పటికే చాలా మంది దెయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చేవాళ్ళు. చీకటి పడ్డాక దెయ్యం ఉండదంట, కళ్ళు కనపడమేమో మరి వెళ్తుల్లో. చీకటి పడక ముందే రాత్రంతా దెయ్యాలు పట్టుళ్ళు తెచ్చేవాళ్ళు. మొత్తానికి ఆ దెయ్యాల దయ వల్ల భూత వైద్యుడు అండి మేము ఉండే ఏరియాలో పెద్ద డాబా కట్టుకున్నాడు. ఒక 4-5 కోట్లు పెట్టి. నా చిన్నప్పుడు సంగతి. 2 కార్లు కొనుక్కున్నాడు. పిల్లల్ని అమెరికా పంపుకున్నాడు దెయ్యాల దయ వల్ల. ఆ తర్వాత మొత్తానికి దెయ్యం లేదు, భూతం లేదు, అంత అబద్ధం అని తేలింది. ఆయన కూడా ఉన్న ఊర్లో ఇల్లు అమ్ముకొని ఆయన కూడా అమెరికా చెక్కేశాడు. ఇక్కడ నుంచి లేకుండా వాళ్ళందరి నమ్మకం ఏంటంటే ఆయన ఏదో దారం కడుతున్నాడు. ఆ దారం కడితే దెయ్యం తగ్గిద్ది. ఆయన ఏదో మంత్రించి ఏదో ఇస్తున్నాడు, అది జేబులో పెట్టుకుంటే జబ్బకు కట్టుకుంటే మేలు కలిగిద్ది. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే మారారంట. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 4వ అధ్యాయం 2వ వచనములో, వారు నా గౌరవమును అవమానపరుస్తున్నారు అంటాడు. 4వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ వచనం అనుకుంటా. ఏముంది అక్కడ? నరులారా ఎంత కాలము నా గౌరవమును మీరు అవమానపరిచి, నా గౌరవమును మీరు అవమానపరిచి. ఎంత కాలం?
ప్రార్థనలో ఉండి కూడా ఈనాడు చాలా మంది వాళ్ళ విశ్వాసాన్ని దేవుని మీద కంటే మనుషులు కల్పించుకున్న పద్ధతుల మీద పెట్టుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి ఏమిటర్రా కారణం అంటే, ఒకటి సొంత ఆలోచన, రెండవది కేవలము మందసము మీదే ఆధారపడతాం. మీతో కూడా చెప్తున్నా, సంఘాల మీద ఆధారపడకూడదు, సేవకుల మీద ఆధారపడకూడదు, మనుషులు కల్పించిన పద్ధతుల మీద ఆధారపడకూడదు. మరణము గెలిచి లేచిన మహిమ స్వరూపుడైన యేసయ్య మీద మనందరము ఆధారపడేదము గాక. ఒకవేళ ఓడిపోతున్నానయ్యా, అపజయాల పాలైపోతున్నానయ్యా, గెలుపు నాకు కనుమరుగైపోయిందయ్యా, నా జీవితం అంతా ఓటమితోనే నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నానయ్యా అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు అనుకుంటూ ఉంటే, ఇప్పటికే 2 విషయాలు చెప్పా. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి మొదటి కారణం సొంత ఆలోచన. ప్రార్థనలు ఎప్పుడు సొంత ఆలోచన చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి రెండవ కారణం, వాళ్ళు మందస్సు మీద ఆధారపడ్డారు. మనము దేవుని మీదనే ఆధారపడేదము గాక. నాకు అనిపించింది ఏమిటంటే, వాళ్ళకి ఇక దేవుడనే గుర్తు లేదు. ఇక వాళ్ళ మనసంతా దేని మీద ఉందంటే మందస్సం మీదే ఉంది. ఈ మందస్సం ఉంది, మనం గెలుస్తాం. ఈ మందస్సాన్ని తీసుకుని వెళ్తున్నాం కనుక ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతారు. ఇక దేవుడనే విషయాన్ని ప్రక్కన పెట్టారు. ఈనాడు క్రైస్తవ సంఘాలలో జరుగుతున్న పెద్ద పొరపాటు అదే. యేసయ్యను ప్రక్కన పెట్టేశారు. నేను ఎక్కువ క్రిస్మస్ నెలలో చెప్తుంటాను ఈ మాట. ఆ బాబు దేవుడితో పుట్టినరోజు అంట. పెళ్ళైన 17 ఏళ్ళకు 20 ఏళ్ళకు పుట్టాడు ఆయన. బాగా వైభవంగా పుట్టినరోజు పండుగ చేస్తున్నారు. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారందరినీ పిలుచుకున్నారు. నియర్ అండ్ డియర్ అందరు వచ్చారు. ఎంతో ఆర్భాటంగా చేశారు. మొదటి పుట్టినరోజు కనుక వాళ్ళ అమ్మనుకుంది, కేక్ కోసే టయానికి బాబు లేపుదాం, కాసేపు పడుకుంటాడని స్నానం చేయించి బట్టలు వేసి పడుకోబెట్టింది. అది కాస్త చలికాలం. ఆ పిల్లవాడి కంటే ఒక చలి కోటు కప్పిందంట. కోటు కనపడే టయానికి ఆమెతో వాళ్ళ తండ్రితో కప్పింది. ఆ బొడ్డోడు నిద్రపోతూ ఉన్నాడు. ఈలోగా ఫంక్షన్కి ఒక్కొక్కరు రావటం మొదలు పెట్టారు. చలికాలం కనుక తలా ఒక చలి కోట్ వేసుకుని వచ్చారు. ఎక్కడ తగిలిద్దాం, ఎక్కడ పెడదాం అని చూస్తే ఎక్కడ ప్లేస్ కనపడలా. ఒక కామట్ట తలుపు నెట్టగానే ఆ దూరంగా ఒక చలికోటు కనపడింది. ఒకవేళ చలికోట్లు పెట్టుకునే రూమ్ ఇదేనేమోనని లోపల ఎవరున్నారు ఏదో గమనించకుండా ఎక్కడి నుంచో చలికోటు విసిరేసిందంట. ఆమె విసరడం చూసి 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు గదంతా చలికోట్లు నిండిపోయింది. సరిగ్గా 8:30 కేక్ కోసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడదామని ఇక బాబుని తీసుకురాపో అన్నాడు భర్త. ఆ తల్లి బయలుదేరి బిడ్డను తీసుకురావడానికి వెళ్ళి తలుపట్ట తెరిచి అయ్యో గుండె లవిసేలా పెద్దగా కేకలు పెట్టి ఏడవటం మొదలుపెట్టింది. అందరూ దగ్గరికి వచ్చారు. ఏమైంది? బాబు బాబు అంటూ బయట నుంచి బోరుని ఏడుస్తుందంట. ఏంటి బాబు? కాసేపు పడుకుంటాడు, రెస్ట్ తీసుకుంటాడని బాబుని అక్కడ పడుకోబెట్టి చలికోట వేసాను పైన. ఈ చలికోట్లన్నిటి కింద ఊపిరాడక నా బిడ్డ ఉన్నాడో చనిపోయాడని అంటూ గబగబా వెళ్ళి ఆతృతగా ఆ కోట్లన్నీ తొలగిస్తే ఊపిరాడక ఆ బిడ్డ అప్పటికే చనిపోయాడు. నేను అడుగుతాను మీ అందరినీ, పుట్టినరోజు ఎవరిది? నోరు తెరిచి చెప్పాలి. పుట్టినరోజు ఎవరిది? అడావుడి అంతా ఎవరిది? ఆ రోజు అంతా ఎవరికి వాళ్ళ ప్రాముఖ్యత? ఆ రోజు అందరి కళ్ళ ముందు ఎవరు ఉండాలి? బాబును పక్కన పెట్టి వచ్చిన వాళ్ళందరూ ఇదిగో నల్లపూసలు చేపించా, తెల్లపూసలు చేపించా, ఎర్రపూసలు చేపించా. ఈ మధ్య ఈ షాపు మనదిగా మీది కాదు, మనదైనా కోట కొన్నా ఇచ్చారా? ఈ ప్యాంట్ అక్కడ కొన్నా, ఈ వాచ్ ఇక్కడ కొన్నా, ఈ ఫోన్ అక్కడ కొన్నా. వచ్చిన వాళ్ళంతా బడాయిగా మాట్లాడుకోవటం, వేరు వేరు విషయాలు చెప్పుకోవటం, వాళ్ళ ఆధిక్యతలు ప్రదర్శించుకుంటున్నారే కానీ ఒక్కడి దృష్టి కూడా బాబు మీద లేదు. ఈరోజు క్రిస్మస్ పండుగ అంటే యేసయ్య మీద ఎవరికి దృష్టి లేదు. ఎగరటం, గొడవలు చేయటం, గోలగోల చేయటం, మూతి నిండా రంగులు పూసుకొని మొక్కల నిండా రంగులు వేసుకొని డ్రామాలు వేయటం. ఒకవేళ సభకు వస్తే సభలో దృష్టి కూడా యేసయ్య మీద పెట్టట్లా. అనాలోచన, దురాలోచన, పాడాలోచన, చెడాలోచన, వ్యర్థమైన ఆలోచన. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి రెండవ కారణం అదే. వాళ్ళ దృష్టి అంతా కూడా మందస్సం మీద పెట్టి ఓడిపోయారు. ప్రియులారా, నేను అంటున్నాను, నేను ప్రకటిస్తున్నాను, మందస్సము కంటే యేసయ్య మహిమ కలిగిన వాడు.
మందసము కంటే యేసయ్య గొప్పోడు. ఓడిపోయిన నిన్ను గెలిపించగలిగిన వాడు, నీ తలను పైకెత్తగలిగిన వాడు, నువ్వు నిందించబడిన స్థలాలలో నెమ్మదిని కలిగించగలిగిన వాడు. ఎప్పటి వరకు ఓటమే తప్ప విజయము చవిచూడని జీవితం నాదని కుమిలిపోతున్న మీ జీవితాలలో విజయమును కలిగించి విజయ పదమును నడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయన మీద మనం ఆధారపడేదము గాక. మూడవ సంగతిని చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి కారణం మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 9వ అధ్యాయము 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి మూడవ కారణం ఏమిటంటే పెదవులతో దేవుని గణపరుస్తున్నారంట, వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయంట? దూరముగా ఉన్నాయి. మీలో చాలా మంది యేసు ప్రభు మాలను ధరించిన వాళ్ళు ఉన్నారు. నైనా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. స్వాములో యేసు స్వాములో మీ అందరికి వందనాలు. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఎందుకంటే మీరంతా ప్రార్థనకు వచ్చారు, ప్రార్థనలో కూర్చున్నారు. ఒకడు ప్రార్థనలోకి వచ్చి కూర్చుని ఫేస్బుక్ చూసేవాడు ఉంటాడు, వాట్సాప్ చూసేవాడు ఉంటాడు, సినిమా పాటలు అనేవాడు ఉంటాడు, ఆ జోకులు వస్తుంటాడు పొద్దాక లేదో ఛానల్లో అవి చూసేవాడు ఉంటాడు. కానీ మీ అందరినీ నేను రాగానే గమనించా, ఒక్కడ కూడా ఫోన్ ఆన్ చేయాల. అక్కడక్కడ రోడ్ల మీద నిలబడతావు, బల్లబళ్ళ మీద కూర్చోవటం, కుర్చీల్లో కూర్చో కాకుండా చక్కగా ఒక చోట కూర్చొని మీరంతా వాక్యం వింటున్నారు. మీ అందరిని దేవుడు దీవించును గాక. అయితే నేనేమంటానంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి మూడవ కారణం వాళ్ళ పెదవులు. ఎందుకైనది పెదవులతో ఘనపరచుచున్నారు, కానీ హృదయం ఎలా ఉందంట? దూరముగా ఉన్నది. నైనా పెదవులతో యేసయ్య అనటమే కాదు, మన హృదయాలతో యేసయ్యను ఘనపరచుదము కాక. ఎప్పుడు యేసయ్య భజన మా పాస్టర్ గారు ఉండేవాడు, మరంపూడిలో ఉండేవారు, సాధు ప్రసాద్ గారని. ఆయన చర్చి మీద రాసి ఉంటుంది యేసు ప్రభు నామధ్యాన మందిరం అని ఉండేది. వాళ్ళు ఏ పాటనైనా వాళ్ళ పాటగా మలుచుకొని దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించేదను వాళ్ళు వాడేవాళ్ళు. యేసు ప్రభు 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 యేసు ప్రభు. ఆమేన్. వాళ్ళు పాడుతూ ఉండేవాడు. ఇప్పుడు యేసు ప్రభు మాల తర్వాత వచ్చింది. నేను చెప్పేది 25-20 ఏళ్ల కిందట సంగతి చెబుతున్నా. ఏ పాటైనా వాళ్ళు యేసు ప్రభు నామధ్యాన మందిరం, ప్రతి పాట ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. పెదవుల నిండా నోరు కదిలిస్తే మనం ఫోన్ చేస్తామా, హలో అనరు, యేసు ప్రభు అంటారు. అసలు నాకెంత సంతోషం. బుద్ధి లేనుడు అది కూడా విమర్శ చేస్తాడు. ఒక్కొక్కడు ఏసిపోయింది అడే, నేను తిట్టారా కొట్టారా? ఈనాడు క్రైస్తవం ఎలా మారిందంటే మనం మంచి చెబుతున్నా అవతలోడికి బోధపడట్లా. యథార్థవాది లోకానికి విరోధి అంటారు. క్రైస్తవ్యానికి ఈరోజు ప్రపంచం చేతులెత్తి దండం పెట్టాలా. ఎక్కడ బోధించరు సిగరెట్ మాను, మందు మాను, వ్యభిచారం మాను, సినిమాలు మాను, అడ్డమైన తిరుగుళ్ళు మాను. ఎక్కడ ఏ భక్తిలో చెప్పరో ఒక యేసయ్య భక్తిలో తప్ప. హల్లెలూయా. యేసయ్య భక్తిలో చెప్తారండి. ఒక్కొక్కడు వచ్చి బుద్ధి లేకుండా చెబుతూ మతాలు మారుస్తున్నారు. మన ఎక్కడో పిల్లలు ఫోన్లో చూపించారు. గరికపాటి నరసింహరావు ఉన్నాడు ఒక ఆయన. గరికపాటి నరసింహరావు తల మీద ఇంటికి ఉండవులే అనుకునేంత కాలం తలలో గుజ్జుగోలేదు. ఆయన గుజ్జుగోలేదు. పిల్లలకు అన్నం పెట్టే దాని గురించి మాట్లాడాడు. మొత్తానికి రాష్ట్రం అంతా కడిగి బుద్ధి తెచ్చారు ఆయనకి, చేతులెత్తి దండం పెట్టేటట్టు. పిల్లలు చూపించుకుంటూ ఫోన్లో ఆశ్చర్యపోయే వాళ్ళ అమ్మగారికి 92 సంవత్సరాల వయసు అంట. గరికపాటి నరసింహరావు అమ్మకి ఒంట్లో బాగోపోతే ఇంట్లో పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తున్నాడంట.
ఒక నర్సు వచ్చి ఆమెకి ఉదయం సాయంత్రం ట్రీట్మెంట్ ఇచ్చి వెళుతుందంట. ఆమె వచ్చిన 2 వారాలకి గరికపాటి నరసింహరావు వాళ్ళ అమ్మ అందంట, రే నరసింహ, మనకి ఎంతో మంది దేవుడు ఉన్న యేసయ్య గొప్ప దేవుడు రా అందంట. అట్ట మౌనం ఉంటే సప్పట్లు కొట్టకుండా, వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు ఎక్కుతుంటే సప్పట్లు, దిగుతుంటే సప్పట్లు, ఏది మాట్లాడిన సప్పట్లు. మీరేందో సిలువ ఇప్పుడే వేయబడ్డారేమో అనిపిస్తుంది. గట్టి కొట్ట, సరిపోదు సరిపోదు. హల్లెలూయా. ఆ విషయం ఎవరో కాదు, గరికపాటి నరసింహరావు చెప్తున్నాడు. మా అమ్మకి 95, నాకు 65, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఒక నర్సుని తెచ్చాం, ఆమె ఎవరో ముందు నేను కనుక్కోవాలా, 2 వారాలు మా ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మ సాక్ష్యం చెప్పింది, రే నరసింహ, అందరు దేవుడి కంటే యేసు స్వామి గొప్పడురా, పాపం లేని పరిశుద్ధుడురా, ఆయన మాత్రమే దేవుడు. ఇక నుండి నువ్వు ప్రవచనాలు చెప్పేటప్పుడు ఇవన్నీ కాదు, యేసయ్య దేవుడిని చెప్పమన్నట్ట. నరసింహరావు చేశాడంట, రేపు నుంచి నువ్వు రావద్దు, నెల జీతం నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడంట. అడిగిందంట నర్సు, ఎందుకంటే 2 వారాల్లో 95 ఏళ్ల ముసలిదాన్ని మార్చావు, ఇక 2 రోజులు వస్తే నన్ను మారుతావు అన్నాడంట. ఇందాకేం చెప్పాను, మీకు మౌనం ఉండదని చెప్పాను, చెప్పానా? ఇంకా చాలా మంది మౌనంగా ఉన్నారు. కొట్టు, గట్టి కొట్టు. హల్లెలూయా. నేనేం చెప్తానో తెలుసా, ఈరోజు చైతన్యం నేర్పింది క్రైస్తవుడు ప్రపంచానికి. మనిషిని మనిషిగా బ్రతకటం, నాగరికత, మనిషి యొక్క విలువలు నేర్పాడు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రీతిగా ఈ రోజున మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయినాయి. క్రైస్తవుల మీద విషం పొక్కుతున్నారు. అయినా పర్వాలా, ఎంత అణచాలని చూస్తే అంత పైకి లేచేదే క్రైస్తవ్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగును. నేనేదో విప్లవాన్ని గురించి బోధించడానికి రాలా, విప్లవాన్ని గురించి బోధించడానికి నేను రాలా. ఎంతసేపటికి నేను చెప్పేది ఒకటే, యేసయ్యను నమ్ముకో, నీ మతం కాదు, నీ మనస్సు మారిద్ది, నీ ఇల్లు మారిద్ది, నీ బ్రతుకు మారిద్ది. ఆ మధ్య నేను ఆ పాట పాడితే పాపం ఆమె నేను విమర్శ చేసేవాడిని. స్టైల్ మారింది, నా రూటు మారింది, ఏంటంటే సిలువను చూడగానే నా విలువ ఎంతో తెలిసింది. స్టైల్ మారింది, నా నడక మారింది, నా రూటు మారింది. నా బాధ చెప్పుకోలేదు. అవును, నేను తెలియక పాటల విమర్శ చేశా. నిజమే, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాతే మనందరం మనుషుల్లాగా బతకటం నేర్చుకున్నాం. బూతులు మానేం, అబద్ధాలు మానేం, మోసాలు మానేం, మాయ పనులు మానేం. ఒక నరమాంస భక్షకుడు వాక్యం చెప్తా అంటాడు, ఈ చేతులతో 117 మంది బ్రతికున్న మనుషులను పొడుచుకొని తిన్నాను నేను. అలాంటి నన్ను యేసయ్య మార్చాడు. ఇంకెవ్వరు మార్చలేకపోయినా ఆ మనిషిని ప్రభుత్వాలు మార్చలేదు, లాఠీ దెబ్బలు మార్చలేదు, లాకప్ డెప్తలు మార్చలేదు, మరణము గెలిచి లేచిన యేసయ్య మార్చాడంట అతన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనవరి 26, ఆగస్టు 15 దేశం గురించి మాట్లాడతాం, కానీ ప్రతిరోజు దేశం కొరకు ఈ సేవకులందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు నేను అందరం ప్రార్థన చేస్తాం. నిజంగా దేశ భక్తులు ఎవరైనా ఉన్నారంటే గర్వంగా గుండెల మీద చేసుకుని చెప్పాలి, మనమే నిజమైన దేశభక్తులు. మా దేశాన్ని కాపాడయ్యా. మన ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి, ముసలాయన 82, 87 ఉంటే పాస్టర్ గారికి, అయ్యా ఎక్కడున్నారు, మీటింగ్కి వెళ్తున్నాను ఆయన అన్న, పెట్రోల్ బంకుల్లో ఆయిల్ అందట్లేదంటగా, ఎట్టబోతున్నావు అన్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నాను ఆయన. వెంటనే ఏమన్నాడో తెలుసా, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, భారతదేశానికి ఏ కీడు జరగకూడదని. పేద ప్రజలు ఏమిటంట, వారు దేవుని మీద కాకుండా మందస్సు మీద ఆధారపడ్డారు. 3వది, వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. ముగిస్తూ సేవకుడిగా నేను అడుగుతున్నా, అమ్మా అయ్యా, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉంటే దేవుని మహిమను నువ్వు అనుభవించగలుగుతావు. నీ హృదయం లోక సంబంధంగా ఉంటే లౌక్యాన్ని, సౌఖ్యాన్ని నువ్వు చవిచూడగలుగుతావు. నిజమే, ఈనాడు అనేకులు పెదవులతో పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. నేను అడుగుతున్న ఈ రాత్రి, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉందా, దూరంగా ఉందా?
ఒకవేళ దూరంగా ఉన్నా నీ హృదయమును బాగు చేయగలిగిన వాడు యేసు ఒక్కడే. హృదయాలను బాగు చేయగలిగిన వాడు. నువ్వు అనొచ్చు, హృదయం బాగు చేయడానికి ఏముందయ్యా హృదయంలో? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో, మనుష్యుని లోపల నుండి అనగా మనుష్యుల హృదయముల నుండి బయలు వెళ్ళునవి మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషి యొక్క హృదయములో నుండి, మనిషి లోపల నుండి వచ్చే మనిషిని పాడు చేస్తాయంట. ఈ మాట నేను చెప్తా. ఒక ఆయన అన్నాడు, పొట్లాలు అనటం తప్పే ఉంది, చీరడు దాటం తప్పే ఉంది, బయట నుంచి లోపలికి వెళ్ళే మనిషిని పాడు చేయవు, లోపల నుంచి బయటకు వచ్చాయిగా మనిషిని పాడు చేసేదని ఉందని. మరి ఎండ్రిని తాగొచ్చుగా బయట నుంచి లోపలికే పోయేది. ఒక్కొక్కడు తెలివిగా సేవకుల దగ్గర మాట్లాడాను అనుకుంటాడు అజ్ఞానంగా. హృదయంలో నుండి ఎన్నో ఉన్నాయంట. మా విశ్వాసం ఒక నా దగ్గరికి వచ్చింది, అయ్యా అని చెప్పి ఏడుతుంది. ఏందమ్మా అన్న, మా అల్లుడి కిడ్నీలు ఇంతలో రాళ్ళు ఉన్నాయంట అంది. నాకెళ్ళి చూడండి అందరు, ఎంతలో కిడ్నీలు ఇంతలో రాళ్ళు ఉన్నాయంట. అమ్మ, కిడ్నీ ఉండేది ఇడ్లీ అంత అని చెప్పి, ఆ రాళ్ళు ఎంత ఉన్నాయి అంటుంది. ఎంత ఏది కర్బూజా కంటే పెద్దది పుచ్చకాయ అంత ఉండవమ్మా, తగ్గించింది. అంత ఉండవు, తగ్గించింది. అంత కూడా ఉండవమ్మా అని పాపం వచ్చి చెప్తే, కాదయ్యా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట. ఏంటి ప్రాబ్లం అన్న? ఆ రాళ్ళు ఉండటం వల్ల కడుపులో వెనక నడువులో నొప్పి వచ్చేస్తుందంట. ఎన్ని ఉన్నాయి అన్న? 2 ఉన్నాయి. అదే చెప్తారమ్మా 4mm 8mm అంటయ్యా అంతే. అదేనమ్మా 8mm అంటే రేగ్గా ఎత్తున్నాం అంత ఉంటుంది, రేగి పడినంత పర్వాలేదు, ప్రార్థన చేద్దామని. నా మనసులో కలిగిన ఆలోచన, 2 రాళ్ళు ఉంటేనే కిడ్నీలో నొప్పి తట్టుకోలేకపోయాడే, మనిషి హృదయంలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి. మీకు తెలుసా? చదువునైనా మొదటి రాయి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. మొత్తం ఎన్ని నైనా 13 రాళ్ళు ఉన్నాయంట. 2 రాళ్ళు ఉంటేనే ఆ బాబు తట్టుకోలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి కారణం ఏమిటంటే హృదయం నిండా రాళ్లే. 13 రాళ్ళు పెట్టుకున్నారు. పెదవులతో యేసయ్య అంటున్నారు, హృదయం నిండా పాడాలోచనలు ఉన్నాయి. నీకే చెప్తున్నా ఈ మాట, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, రాకుండా నిలబడ్డ వాళ్ళకి, బయట ఉండే వాళ్ళకి కూడా చెప్తున్నా, శబ్ద యంత్రముల ద్వారా ఆలకిస్తున్న వారితో కూడా చెప్తున్నా, నీ ఓటమికి కారణం ఏమిటంటే నోటితో యేసయ్యా యేసయ్యా అని పిలుస్తున్నావు, మంచిదే, కానీ నీ హృదయంలో రాళ్లను ఏరలేకపోతున్నావు, బయటకు నెట్టలేకపోతున్నావు. ఈస్టర్ అంటే అర్థం ఏంటో తెలుసా? రాళ్లను ఏరుట అని అర్థం. పొలం పంట వేయాలంటే సరిహద్దులు బిగిస్తాం, రాళ్ళు, ముళ్ళు, సీసా పెంకులు ఏరిపారేస్తాం. వంట చేయాలంటే ఆ వంట కొరకు సిద్ధపరిచిన బియ్యము గింజల్లో ఉన్న రాళ్లను ఏరిపారేస్తాం. లాజరును దేవుడు బ్రతికించాలంటే ఆ రాతిని దొర్లించండి అని ప్రభు చెప్పాడు. ఈస్టర్ అంటే రాతిని దొర్లించాలి. ఎన్ని రాళ్ళు ఉన్నాయి హృదయంలో అంటే 13 రాళ్ళు. ఒక్కొక్కటి చదువు. మొదటి రాయి ఏమిటి? దురాలోచన. చదువునైనా దురాలోచన. నా కష్టం నేను తినాలనుకోవటం ఆలోచన, వేరే వాడి కష్టం తినాలనుకోవటం దురాలోచన. రెండవది ఏంటి? పెళ్లి కాకముందు ఏదైనా పొరపాటు చేస్తే జాగ్రత్తం అంటారు. పెళ్లిగాని పిల్లలు బలి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున పాపం ప్యాషన్ అయిపోయింది. సాతానగాడి తొత్తులు అయిపోతున్నారు చాలామంది. ఒకరిని చూసి ఒకడు నేర్చుకుంటున్నాడు. నాకు బాగా పరిచయమైన ఒక అబ్బాయి ఉన్నాడు. బలి ప్రార్థనలో ఉండేవాడు, స్తుతించేవాడు, పరిచర్య చేసేవాడు, సేవ అనేవాడు, సేవలో తిరిగేవాడు. ఇందాక నుంచి ఆ అన్న ఇన్స్ట్రుమెంట్ చూస్తుంటే ఆయనే గుర్తొస్తా ఉన్నాడు నాకు. భలే ఎదిగాడు ప్రార్థనలో. ఎవరన్నా ఇట్ట ముఖం ఊపుతా, చేతులు ఊపుతా సమాధానం చెప్పేవాడు. అట్లా ఉండేవాడు. ఏది చెప్పినా భలే స్పిరిచువల్గా ఉండేవాడు. ఇప్పుడు వాడి వయసు 25, ఆమె చేరదీసిన వయసు 45. పెళ్లి కాలే ఇంకా. వాడి వయసు 25. అందరూ ఆత్మలు ఆనందిస్తుంటే అంటా ఉండేవాడు.
నేను గమనిస్తాడు వ్యక్తి బడాయి వర్క్ అంచనా వేస్తా. తొందరగా నమ్మని ఏ మనిషిని. అలాంటిది వాడిని నమ్మే ఎవరికి చెప్పినా బాగున్నావు అమ్మ, బాగున్నావు బెదరు అంటుండేవాడు. అసలు భలే స్పిరిచువల్గా ఉండేవాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే జారత్వంలో పడ్డాడు. అతగాడి వయసు 25, పాపంలో పడిన వయసు 45. తమ్ముడా, చెల్లి, ప్రేమైన తల్లి, సేవకుడిగా దండం పెట్టి చెప్తున్నాను నీకు, పాపం జోలికి పోవద్దు. పాపం పాము లాంటిది, ఏదో ఒక రోజు తప్పకుండా నిన్ను కాటేస్తుంది. పాపం జోలికి పోవద్దు. పాపం పాము లాంటిది, తప్పకుండా ఏదో ఒక రోజు నిన్ను కాటేస్తుంది. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను కాపాడుకునేదముగాక, పరిశుద్ధతకు ఎంపరలాడేదముగాక, పాపమును విడిచి యోసేపులాగా పరిగెత్తదముగాక. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారంటే హృదయాలు దూరంగా ఉన్నాయి, పెదవులతోనే యేసయ్య అంటున్నారు. ఒకవేళ నువ్వు ఓడిపోతున్నావు, పడిపోతున్నావు, చెడిపోతున్నావు, దూరం అయిపోతున్నావు, శ్రమల పాలైపోతున్నావు అంటే, ఒకవేళ నీ హృదయంలో ఈ 13 ఉన్నాయేమో: దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, విచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం. ఈ 13 ఏదైనా నీలో ఉందేమో. ఇశ్రాయేలు ప్రజలు ఒకే రోజు 30,000 మంది చనిపోయారు. ఏడుస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నారంట, ఎందుకు మనం ఓడిపోతున్నాం, మన ఓటమికి కారణం ఏంటి? ఒక ఆలోచనకు వచ్చారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నువ్వు కూడా ఒక ఆలోచనకు రావాలి. ఎందుకు నేను ఓడిపోతున్నాను? ఇటు సేవలో ఫెయిల్ అయిపోయాను, కుటుంబంలో ఫెయిల్ అయిపోయాను, వ్యాపారంలో ఫెయిల్ అయిపోయాను, జీవితంలో కూడా ఫెయిల్ అయిపోయాను. ఏమిటి నా ఓటమికి గల కారణం ఏమిటి? వాళ్ళు ఆలోచన చేసుకున్నారంట. మొదటి మాట మీతో చెప్పా, వాళ్ళ ఓటమికి మొదటి కారణం స్వంత ఆలోచన. వాళ్ళ ఓటమికి రెండవ కారణం దేవుని ప్రక్కన పెట్టి మందస్సు మీద ఆధారపడతాం. వాళ్ళ ఓటమికి మూడవ కారణం వాళ్ళ హృదయములతో దేవుని కనపరచలేదు, పైపైన పెదవులతోనే కనపరిచారు. మరి నీ సంగతి ఏమిటి? ఓడిపోయిన నిన్ను గెలిపించాలని యేసయ్య పరలోకం వదిలి భూలోకానికి వచ్చాడు. 2026 సంవత్సరాల కిందట దేవుడే దీనుడై, రాజు రిక్తుడై, ఆకాశ మహాకాశములు పట్టదలని ఆ మహోన్నతుడైన దేవుడు నీ కొరకు, నా కొరకు సామాన్యుడిగా భూలోకానికి వచ్చాడు. నిన్న ఆదివారం అందరూ మట్లాదివారం చేశారు. ఎప్పుడో పాట రాస్తూ పాటలో పెట్టాను, ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చేయాలని, విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయ. ఒక సామాన్యుడిగా నీ కొరకు భూలోకానికి వచ్చాడు. రారాజువై ఉండి గుర్రాలు అడుగలేదు, సర్వాధికారి నీవు రథాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్నగాడిద ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకుంటివేమయ్యా, కోరిక తీర్చేసామి. మట్లాదివారం యొక్క భావం ఏంటో ఎరుగుదురా? పాత నిబంధన గ్రంథము యొక్క సారాంశం, ఎవరినైనా దేవుడు ప్రేమించి గర్భాన బిడ్డలను ఇస్తే, ఆడబిడ్డైనా మగబిడ్డైనా మొదట పుట్టిన బిడ్డని యేసయ్య సేవకి ఇవ్వాలి. అది ఏ ప్రాణకోటిలోనైనా, ఒక గాడిద జాతిలో తప్ప. ఆడపిల్లనైనా మగపిల్లనైనా సేవకి ఇచ్చేయాలంట. ఈరోజు ఇరిగిపోయిన కోళ్ళన్నేమో పాస్టర్ గారికి, దేనికి పనికి రాకుండా తిరిగే పిల్లలనేమో సంఘానికి సేవకి ఎత్తున్నారు చాలా మంది. మొన్న నేను అట్లా వెళతాను, అయ్యా పాస్టర్ గారు
ఇదిగో ఈడు ఏం పని చేయని అంటున్నాడు కానీ వెనక తిప్పి పాస్తం చేయరాదు అంటున్నావు. నాకంటే మామూలు కోపం రాలేదు. అంటే ఇప్పుడు ఆ దృష్టిలో మనం ఏం పని పాటలేను ఏంటంటే ఏ పని చేయట్లేదంటే ఏ పనికి పనికి రావట్లేదంట. ఆ విషయంలో అతిశయంగా చెప్తాను నేను. జీవితం దేవుని సేవ కొరకు అప్పగించేసాను. సుఖాలు, సౌఖ్యాలు, సంతోషాలు అన్నీ మానుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మా యవ్వనాన్ని దేవుని పని కొరకు మేము బలి చేసుకున్నాం. ఆశలు, కోరికలన్నీ చంపుకొని మా ఆశలన్నీ యేసయ్య మీదే పెట్టుకున్నాం. మా కోరికగా యేసయ్యను మార్చుకున్నాం. యేసయ్యకు మారిపోయాం. ఒకే గుండెల్లో మంట కలిగి ఉన్నాం మేమందరం. ఏ విధము చేతనని మీ అందరినీ దేవుని రాకడ కొరకు సిద్ధపరచాలి, మహిమగల రాకడ కొరకు మిమ్మల్ని ఆయుత్తం చేయాలి అని పగలు రాత్రి సేవకుడు కష్టపడుతుంటే ఆ వంటది వాడు ఏ పని చేయట్లేదంట, నా ఎంట తిప్పి పాస్తం చేయాలంట. నేను ఆగి చెప్పానమ్మా పక్కకి వెళ్ళిపో, నాకు అసలు కోపం ఎక్కువ. నాకు కానీ కోపం వచ్చిందనుకో ఎలీషా ప్రవక్తలాగా అడవిలో నుంచి 2 ఎలుకబంట రమ్మని ప్రార్థన చేస్తా. నోరు మూసుకొని వెళ్ళిపోమని చెప్పి. పాత నిబంధన గ్రంథములో ఏ బిడ్డ పుట్టినా ఎవరికి ఇవ్వాలి? మొదటి బిడ్డని. రెండవది బిడ్డని ఇవ్వలేకపోతే గాడిద మెడనంట ఏం చేయాలంట? గాడిద మెడని ఇదిగో ఈ మెడని ఇట్ట విరిచేసేయాలంట, తిప్పేయాలంట మెడని. అట్లా ఈ మెడ పట్టుకొని ఇట్ట తిప్పేయాలంట. అట్ట తిప్పేస్తే గాడిదకి బాధ కలిగిద్దా, సంతోషం కలిగిద్దా? గాడిద అడిగింది,